ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంటే చాలా బాగుంది. గత పరిపాలనకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? గత పరిపాలన ఏముంది, రోడ్లన్నీ గుంతలు ఉండేవి, రోడ్లు సవ్యంగా ఉండేవి కాదు, ఏమైనా మాట్లాడినా భయం వేసేది. ఇప్పుడైతే చాలా క్లారిటీగా బాగుంది. రోడ్లు ఇప్పుడు గుంతలు అయి పూడ్చారు, కొత్త రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వం తీరు కూడా బాగుంది. అంటే ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదు అది ఇది అని వైసీపీలో మాట్లాడారు. మీరు ఏమన్నా? పథకాలు ఎవరు ఇవ్వట్లేదండి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, వికలాంగులకి 6,000 ఇస్తున్నారు. ఎవరు ఇవ్వట్లేదు చెప్పండి. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, ఫ్రీ గ్యాస్ బండ్లు. రేపు మే నెలలో తల్లికి 100 ఇస్తారు. ఇంకేం కావాలండి? నెమ్మదిగా చేసుకుంటా వస్తున్నారు. అమరావతి కూడా డెవలప్ చేస్తున్నారు, రాజధాని కూడా కడతారు. చాలా బాగుంది. అంటే గతంలో అక్కడ అమరావతి గవర్నమెంట్ 10 నెలలు అయింది వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది, అది దాన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను మీరే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది ఆయన అండి, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్. అంటే చంద్రబాబు ఎక్కడ ఉండేది డెవలప్మెంట్ అక్కడ ఉన్నట్టే. ఇప్పుడు మన వృద్ధి రేటు పెరిగింది, 8.2 వచ్చింది. అది వరకు గతంలో అయింది 6.1 ఉంది. పెరిగినట్టే కదా, ఆదాయం పెరిగినట్టే కదా, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కదా.